హాయ్ అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ అను రాథోడ్. సో, ఈ వ్లాగ్ వచ్చేసి సండేదన్నమాట. సో, మేమైతే షాపింగ్‌కైతే వెళ్తున్నాము. సో, ఢిల్లీలో బాగా చలి ఎక్కువుంటది గదా! సో, ఈ వింటర్ సీజన్‌కి మా పిల్లలకి కొంచెము అవి వింటర్ డ్రెసెస్ తీసుకుందామని షాపింగ్‌కైతే వెళ్తున్నాము. సో, మా ఆయన ఎక్కడ ఏంది ఇక మేమైతే ఆటో మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము. సో, మేము ఎక్కడ వెళ్తున్నాము ఏంటిదనేది మా ఆయన అయితే నాకైతే అసలు చెప్పనే లేదు. పిల్లల మీదంగా అయితే షాపింగ్‌కి వెళ్తున్నామని అన్నాడు. ఎందుకంటే ఆ రోజు నాతో మాట్లాడతలేడన్నమాట. అందుకని. మా బాండింగ్ ఎట్లుంటదంటే మేము గొడవ పడ్డామనుకో ఏదన్నా, మా పిల్లల మీదంగా ఏదైనా కావాలి, ఏదైనా చేయాలంటే వాళ్ళ పేరు మీదంగా మేమైతే చెప్పుకొని చేసుకుంటామన్నమాట. ఇప్పటికి అర్థమైపోయి ఉండొచ్చు. మేము బోర్డ్స్ పెట్టాను. సరోజిని మార్కెట్‌కైతే మేము వెళ్తున్నామన్నమాట. నేను కూడా చూసేంత వరకు నాకు కూడా తెలియదన్నమాట సరోజిని మార్కెట్‌కి వెళ్తున్నామని. ఆ రోజు సండే కాబట్టికి చాలా పబ్లికు, ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉండేదన్నమాట. సో, మమ్మల్ని మార్కెట్ దగ్గరికి కాకుండా కొంచెం దూరంలోనే వదిలేసి వెళ్ళిపోయాడన్నమాట ఆ ట్రాఫిక్‌కి డ్రైవరు. సండే అసలుకే వెళ్ళొద్దు అసలు నిజంగా చెప్పాలంటే సరోజిని మార్కెట్‌కి. ఆ రష్, ఆ పబ్లిక్ అయితే టూ మచ్ అంటే టూ మచ్ అసలు. పబ్లిక్ మొత్తం ఇక్కడే ఉన్నారేమో అనిపించేంత పబ్లిక్ అసలు. ఎంత ఇరుక్కిరుకు అంటే అసలు మనుషులను మనిషి ఇట్లా తాక్కుంటా పోవడమే అన్నమాట. అంత ఘోరంగా పబ్లిక్ ఉండే ఆ రోజైతే. ఇంకా మేమైతే మా పిల్లలకి స్వెటర్స్ అవి తీసుకుందామని, ఇంకా మా పెద్ద పాపకి స్వెటర్ కోసమని ఇంకా మా ఆయనైతే ఇంకా షాప్ లోపలికైతే వచ్చాడు. సరోజిని మార్కెట్ అని అంటారు. అక్కడ చీప్ ఉంటదని అంటారు. కానీ నాకు తెలిసిన వరకైతే అసలు నాకైతే ఓకే. ఓకే అనిపించింది ప్రైజెస్. ఎందుకంటే బానే హెవీగానే తీసుకుంటున్నారబ్బా ప్రైజెస్ అయితే. మా పాప ఏసుకున్న స్వెటర్‌కైతే 600, 650 ఏమో తీసుకున్నారనమాట. అసలు బయట కొనుక్కున్నట్టే ఉంది. ఇంకా మా పాప తన ఏసుకొచ్చిన స్వెటర్ తీసేసి ఈ స్వెటర్ అయితే ఏపిచ్చామన్నమాట. ఎందుకంటే ఘోరంగా చలి ఉందన్నమాట బయట అయితే. అసలు ఇంట్లో ఉన్నాం కాబట్టి మాకేం తెలుస్తలేదు. సో, షాపింగ్‌కి ఎళ్ళడానికి మెయిన్ రీజన్ మా కిట్ అన్నమాట. సో, నేను ఏసుకున్న వింటర్ డ్రెసెస్ వచ్చేసి మా ఆయన నాకు 2, 3 డేస్ ముందు కొనిపించాడన్నమాట. సో, నేను ఏసుకున్నాక మా పాప ఉండి నాకు కూడా ఇదే డ్రెస్ కావాలి, నాకు కావాలని పట్టి మరీ తన కోసమే వెళ్ళాల్సొచ్చిందన్నమాట ఇంకా మార్కెట్‌కి. ఇంకా మా పిల్లలకైతే వింటర్ క్లాతెస్ 2 అలా పేర్స్ ఏమో తీసుకున్నాము. అలా తీసుకున్నాము. ఇంకా అక్కడ మార్కెట్‌కెళ్ళంగానే ఇంకా మా కిట్టుగాడికి వాష్‌రూమ్ వచ్చేసింది. ఇంకా మేమక్కడ ఎళ్ళినంక ఇదొక పరేషాను పిల్లలతోటి. ఎక్కడ ఏది వాష్‌రూమ్స్ ఎక్కడొస్తాయి అర్థం కాదు. ఇంకా ఎమ్మటే మా ఆయన జల్దీ జల్దీ తన కోసం స్వెటర్ తీసుకొని ఇంకా వాష్‌రూమ్‌కైతే తీసుకెళ్ళాడు. ఇంకా చిన్న చిన్న అలా లిటిల్ బిట్స్ తీసుకున్నామన్నమాట. కమ్మలు అలా పిల్లలకి డ్రెసెస్ అయితే తీసుకున్నాము. అసలు ఆ పబ్లిక్‌లో ఆ పిల్లలని ఎత్తుకొని షాపింగ్ చేయాలంటే ఎంత కష్టంగా ఉందంటే నిజంగా చెప్పాలంటే టూ మచ్ అసలు. ఇంకేదో ఇంకా ఇద్దరి నాకు మా ఆయనకి ఇంకా చేతులైతే ఘోరంగా పెయిన్స్ వస్తున్నాయన్నమాట. ఆ పిల్లలని ఎత్తుకొని షాపింగ్ చేయాలంటే అసలు టూ మచ్. ఇంకా పైగా అంత పబ్లిక్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ఇంకా ఇదయిపోయిందన్నమాట. మార్కెట్ అయితే ఎటు తిరుగుతున్నాం, ఎటెళ్తున్నాం అసలకే అర్థం కాదు. నాకైతే అస్సలకే అర్థం కాలేదన్నమాట. ఇంకా మేము బెడ్‌షీట్స్ అవి తీసుకుందామని ఇంకా బెడ్‌షీట్ షాప్‌కైతే ఎళ్లి ఇంకా 2 బెడ్‌షీట్స్ ఏమో తీసుకున్నాము. నిజంగా కాస్ట్ వైస్ అయితే నాకు హెవీగానే అనిపిస్తుంది. అసలు మార్కెట్ అంటే కొంచెం లో ప్రైజెస్ ఉంటదని అంటారు. కానీ అసలు నాకు నిజంగా టూ మచ్ రేట్లయితే ఘోరంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్స్ కదా! సో, అందుకని ఇంకా రేట్లు కూడా చెప్తున్నారు. ఇంక నాకు గూడా నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది నా పెద్ద పాప 6, 7 మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నానన్నమాట. అప్పుడు కూడా సరోజిని మార్కెట్‌లోనే తీసుకున్నా. మళ్ళీ ఇప్పుడు మా చిన్న పాప పుట్టి 1 ఇయర్ దాటిందన్నమాట. మళ్ళీ ఇప్పుడు తీసుకున్న హ్యాండ్ బ్యాగు అది కూడా సరోజిని మార్కెట్‌లోనే. సో, కొందామని
అంటే ఇంకా అదే మెరూన్ కలర్స్‌లోనే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నా హ్యాండ్ బ్యాగ్ మెరూన్ కలర్‌లో ఉంది. వేరేది కొందామని ఇంకా వేరే హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇలా కొంచెం కొంచెం షాపింగ్ అయితే చేశాము. సో, ఏమేం కొన్నాము, ఏంటిది అనేది కూడా ఈ వ్లాగ్‌లోనే చూపిస్తానన్నమాట. సో, మా పిల్లలు మీ అందరికీ హాయ్ చెప్తున్నారు. హాయ్ అందరికీ. అండ్ మా చిన్నుగాడు ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు. సో, నేను సరోజిని మార్కెట్‌లో ఏమేమి కొన్నాను, ఏంటిది అనేది చూపిస్తానన్నమాట. సో, మా చిన్నుగాడికి 2 పెయిర్స్ వింటర్ డ్రెస్ అండ్ కిట్టుగాడికి 2 పెయిర్స్ వింటర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను యాక్చువల్‌గా. కానీ ఆ పబ్లిక్‌లో ఏందంటే ఇట్లా సైజు చూసుకోవడానికి కూడా లేకుండే అన్నమాట. అంటే తొందరగా అది అని. అలా ఏమైందంటే మా చిన్నుగాడికి 2 కాకుండా 3 తీసుకున్నాను. మా కిట్టుగాడికి 1 పేరే తీసుకున్నాను. ఇంటికొచ్చాక చూస్తే తెలిసింది. అబ్బా! మా కిట్టుగాడికి ఒకటే పేరు తీసుకున్నాను. ఇంకా మా కిట్టు ఏందంటే అడ్జస్ట్ చేసుకుంది. చిన్నది యేసుకొని అన్నమాట. అయితే ఎలా ఉన్నాయో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే క్లాత్ అయితే అనిపించింది. బెటర్ అనిపించింది. మా చిన్నుకు చూపిస్తే నాకు కూడా చూపియని ఇంకా మా కిట్టుగాడు కూడా నాకు కూడా చూపియని అంటే ఇంకా అతనికి కూడా చూపిస్తున్నాను. ఇంకా సాక్సెస్ తీసుకున్నాను. 2 పెయిర్స్ అవి కూడా. ఇంకా రాంగానే యేసుకున్నారు వాళ్ళు ఇంకా అన్నీ వింటర్ డ్రెసెస్, సాక్సెస్ అంటే వీడియో తీసి చూపిస్తా అంటే అంతవరకు ఆగనే లేదు వాళ్ళు. సో, తెచ్చినాక నెక్స్ట్ డే నేను ఇది చూపించానన్నమాట. హ్యాండ్ బ్యాగ్ అయితే నిజంగా చాలా బాగుంది. 250 దాని కాస్ట్ వచ్చేసి. ఏది తీసుకున్నా 250 అక్కడ. సో, ఇది నాకు లోపల క్లాత్ అయితే చాలా అనిపించింది. నిజంగా హ్యాండ్ బ్యాగ్ బాగుంది. నాకు నచ్చింది. పైగా ఏందంటే సరే ఎప్పుడు ఒకటే కలర్ ఎందుకు ఈ కలర్‌లో బాగుంది కదా అని అట్లా సడెన్‌గా తీసుకొచ్చానన్నమాట. కానీ ఇంటికొచ్చి చూస్తే నిజంగా అది కూడా చాలా బాగుంది బ్యాగ్. ఇంకా నేను మా ఆయనకు మార్కెట్‌లో ఉండి మరీ వెళ్ళిపోదాము అంటే ఇక్కడే టైర్డ్ అయిపోతున్నాము వెళ్ళిపోదామని లేదు. నాకు హ్యాండ్ బ్యాగ్ కొనిపించినాకనే వెళ్ళాలి అది ఇది అని అంటే ఇంకా అంటే ఎన్ని గల్లీలు ఉన్నాయి ఆ మార్కెట్ మొత్తము. అయినా సరే హ్యాండ్ బ్యాగ్ ఉండే సైడ్ తీసుకెళ్ళి మరి హ్యాండ్ బ్యాగ్ కొనిపించుకొచ్చాడు. థ్యాంక్ యూ చందు. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఇలా ఆడుకోవడానికి ఏమైనా కొందామని కూడా అనుకున్నాము. కాకపోతే అంటే పబ్లిక్ ఉండడం వల్ల ఏం కొనలేదు. ఒకటి అది ఏంటిది అవి గన్ షాట్ లెక్క ఇట్లా బబుల్స్ వస్తాయి కదా! అలా ఒకటి కొనిపించానన్నమాట కిట్టుకి. సో, నేను వచ్చేసి 2 డ్రెస్సెస్ కొన్నానన్నమాట. అక్కడ ఏ డ్రెస్ కొన్నా సరే 300 350 సంథింగ్ అన్నమాట 1 డ్రెస్సెస్‌కి. ఇంకా అక్కడ చూడంగానే నాకు ఈ డ్రెస్ నచ్చిందన్నమాట. ఇది అండ్ యెల్లో కలరు అనిపించింది. సో, కొనుక్కుంటా అంటే మా ఆయన కొనుక్కో ఇంకా అని నేనైతే వింటర్ డ్రెస్సెస్ ఏం కొనుక్కోలేదన్నమాట. సో, ఇవి మాత్రం నార్మల్‌గా డ్రెస్సెస్ అయితే కొన్నాను. యెల్లో డ్రెస్ వచ్చేసి ఇది ఇట్లా వర్క్ తోటి వచ్చిందన్నమాట. అనిపించింది. ఇది కూడా 350. ఆ 2 డ్రెస్సెస్ అయితే నేను కొన్నాను. ఏ డ్రెస్ కొన్నా కూడా 350 అన్నమాట. ఇంకా అక్కడ మనము బార్గెనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఏది అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా వాళ్ళు ఫిక్స్ అంటే ఇంకా ఫిక్సే అక్కడ మొత్తము. ఏదో కొనాలంటే కొనాలి అంటే మార్కెట్‌లో చీప్‌గా దొరుకుతదంటే వెళ్తాం. కానీ అక్కడ బార్గెనింగ్ చేయడానికి అసలు పాసిబులే లేదన్నమాట. వాళ్ళు ఆల్రెడీ బోర్డ్ పెట్టేస్తారన్నమాట. ఇట్లా ఈ ప్రైజ్ అని. ఇవి బెడ్‌షీట్స్ అన్నమాట. ఇవి చూస్తుంటే నాకు బెడ్‌షీట్ లెక్క అస్సలు లేవు. ఇవి ఏంటి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటది కదా! డ్రెస్సెస్ మెటీరియల్ అలా లేకపోతే శారీస్ లెక్కున్నాయి. కానీ అవి
బెడ్‌షీట్స్ అన్నమాట. అలా తీసుకున్నామని ఒకటి 300 పడ్డది. సో, ఇంకా పింక్ డ్రెస్ ఒకటి నేను ఆర్డర్ చేసుకున్న. దాని మీదకి జ్యువెలరీ కావాలని ఇంకా ఆ జ్యువెలరీ వచ్చేసి రూ. 100 అన్నమాట. అది తీసుకున్నాను. ఇంకా డ్రెస్ మ్యాచింగ్ కోసమని. సో, ఇవి మాత్రమే నేను కొన్నాను. సో, ఇంతటితో ఈ వ్లాగ్ కంప్లీట్ చేస్తున్నా. బాయ్ అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ద నోటిఫికేషన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. బాయ్.